ఇది స్థానిక నారాయణపురంలోనే వర్మి కంపోస్ట్ కేంద్రం. ఇక్కడ చెత్త నుండి ఎరువు తయారు చేస్తారు. ఇక్కడ బయట 2 షాపులు మీరు ముందు చూశారుగా, అక్కడ ఈ లోపల పండించే ఒకవేళ ఏమైనా పంటలు పండిస్తే పంటలు, లేదా వర్మి కంపోస్ట్ విక్రయానికి 2 షాపులు కూడా నిర్మాణం చేశారు. కానీ సాయంత్రం 5 దాటితే చాలు ఆకతాయిలు ఈ లోపలికి చేరి అసాంఘిక కార్యకలాపాలు చాలా చేస్తున్నారని అక్కడ చుట్టుపక్కల వారు వాపోతున్నారు. ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక వాడి మీద దాడి చేయడానికి కూడా వాళ్ళు వెనకాడడం లేదు. సుమారు ఎకరం లేదా 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రాన్ని కనీసం ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా, అంటే సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన పంటలు పండించడానికో ఇంకో దానికో నీటి సదుపాయం ఏర్పాటు చేసి ఇస్తే నగరపాలక సంస్థకి కొంత ఆదాయం కూడా కలిసి వస్తుంది. అలాగే అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. కావాలంటే మీరే వెళ్ళి చూడండి. ఎఫ్సీ గోడౌన్స్ లోపలికి వెళితే వర్మి కంపోస్ట్ కేంద్రం ఉంటుంది. ఎలా కూలిపోయిందో చూడండి. దీని నిండా కూడా ఎక్కడికక్కడ మందు బాటిల్స్, రకరకాల చెత్త అంతా మనం అక్కడికి వెళ్తే చూడొచ్చు. చాలా సువిశాలమైన ప్రాంగణం. మరి దీన్ని ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదు. ఈ షెడ్లు వేయడానికి, ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి మరి అధికారులు జేబుల్లోంచి ఏమైనా పెట్టారా, లేదా ప్రభుత్వ ధనం నుండి పెట్టారా? ప్రభుత్వ ధనం అంటే మనం కట్టిన పన్నుల నుండి. అర్థం కావట్లేదు అంటున్నారు ప్రజలు. ఇక్కడ ఇంకో మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు కొంతమంది ఈ లోపల కోళ్ళు పెంచుకోవడానికి, సాయంత్రం అయితే ఇక్కడ రకరకాలుగా కూడా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోళ్ళు పెంచుకోవడానికి కూడా ఒక అవకాశం. ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ లాంటిది హైట్లో వేశారు. కోళ్ళు బయటికి వెళ్ళవు. ఆ లోపలికి కోళ్ళు పంపించేసి ఆ తలుపు వేసేస్తే ఎవ్వరూ కూడా రారు. సో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. లైట్లు ఇప్పుడు కూడా ఇక్కడ విద్యుత్ సౌకర్యం కూడా ఉంది. లైట్లు ఎప్పుడు 24 గంటలు అలా వేసే ఉంటాయి. అంటే రాత్రులు మందుబాబులు మందు కొట్టుకునే సమయంలో పాములు అవి రాకుండా, ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళు కూర్చోడానికి బాగుండాలిగా, అందుకోసం ఆ లైట్ అలా వదిలేస్తారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.